సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అందరం ఎక్కువ ఏసీస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఏసీ వల్ల స్కిన్ మీద వచ్చే ఇంపాక్ట్ ఏంటి చూద్దాం. ఏసీ రూమ్లో ఉండే వాటర్ వేపర్ని ఎవాపరేట్ చేస్తుంది. సో ఈ రూమ్ హ్యూమిడిటీ తగ్గుతుంది అండ్ ఎక్కువ డ్రై అవుతుంది. దీనివల్ల మన స్కిన్ మీద ఉండే మాయిశ్చర్ తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. దీన్నే మనం ట్రాన్స్ ఎపిడర్మల్ వాటర్ లాస్ అంటాం. సో దీనివల్ల స్కిన్ డ్రైగా అవుతుంది, డీహైడ్రేటెడ్గా అవుతుంది, డల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం థిన్ స్కిన్ ఉండే ఏరియాస్ అరౌండ్ ది ఐస్, అరౌండ్ ది మౌత్, ఈ స్కిన్ ఎక్కువ డ్రైగా టైట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైన్ లైన్స్ కూడా డ్రైనెస్ వల్ల ఎక్కువ యాక్సెంషియేట్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ డీప్గా కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ సెన్సిటివ్ స్కిన్ ఉండేవాళ్ళు, ఎటోపిక్ స్కిన్ ఉండేవాళ్ళు, ఇట్లాంటి కండిషన్స్లో వాళ్ళ స్కిన్ ఇంకా ఎక్కువ రెడ్గా, ఇరిటేటెడ్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువసేపు ఏసీస్లో ఉండేవాళ్ళు స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుకోవాలి, థిక్ మాయిశ్చరైజర్స్ అప్లై చేయాలి, హైడ్రేటెడ్గా ఉండాలి, కుదిరితే హ్యూమిడిఫైయర్స్ యూజ్ చేసుకోవాలి, అండ్ స్కిన్ని ఎక్కువగా ఎక్స్ఫోలియేట్ చేయకుండా ఉండాలి. అండ్ ఈ ఏజీస్ ఇఫెక్ట్ లిప్స్ మీద కూడా ఉంటాయి. సో లిప్స్ తొందరగా చాప్ అవుతాయి. సో ఎక్కువ లిప్ బామ్ అప్లై చేసుకోండి అండ్ లిప్స్ని రిపీటెడ్గా సలైవాతో వెట్ చేసుకోవద్దు.